హలో ఎవ్రీవన్, నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోదారమ్మాయినండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గోదావరి స్టైల్ చేపల పులుసు అండి. ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా? ఇది మా అమ్మమ్మ చేసిన రెసిపీ అంట. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఫిష్లో ఉన్న బెనిఫిట్స్ని తెలుసుకుందాం. ఫిష్ తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మన బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఓల్డ్ పీపుల్కి మెమరీ లాస్ తగ్గిస్తుంది. ఇది హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఐసైట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇందులో విటమిన్ డి ఉండడం వల్ల బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయండి. ఇందులో హై ప్రోటీన్ చాలా ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక బౌల్ చేపల పులుసు 116 క్యాలరీస్తో సమానం. నోరూరిపోతుంది కదా? ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో నేర్చుకుందామా? ముందుగా ఫిష్ని ఉప్పు పసుపుతో బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఫిష్ వేసుకొని ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇందులో ఉండే మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, చిన్న ఇలాచి, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క ఒక 20 సెకండ్స్ సిమ్లో వేపుకోండి. లారాక మిక్సర్ జార్లో వేసుకొని మిక్సర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 ఆనియన్లు వేసుకొని మెత్తని పేస్ట్లా కాకుండా పలుకులుగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని చిటికెడు మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కరివేపాకు, మిర్చి వేసుకొని 1 సెకండ్ ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని 1 నిమిషం ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని మసాలాలో ఒక 1/2 నిమిషం ఉడకనివ్వండి. అది ఉడికాక మళ్ళీ నెమ్మదిగా ఇటువైపు తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ టమాటాలు వేసుకోండి, 1/2 కప్ బెండకాయ ముక్కలు వేసుకొని 2 కప్పుల చింతపండు పులుసు కూడా వేసుకోండి. చేపల పులుసులో కారం, పులుపు, ఆయిల్ ఎంత వేస్తే అంత బాగుంటుందండి. ఈరోజు డైట్ గీటు ఏమీ లేదు, ఇంకా కుమ్మేయడమే. పులుసు వేసుకున్నాక గట్ట పెట్టకుండా ప్యాన్ని 2 వైపులా పట్టుకుని బాగా కదపండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేదాకా ఒక 10 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి. ఇప్పుడు లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసుకోండి. అంతేనండి. ఇది జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకొని అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే ఏమంటారో తెలుసా? ఆహా ఏమి రుచి
రుచి అనరామై మరచి రోజు తిన్నానంటే మోజే తీరనిది అనాల్సిందే ఇంకా. ఇది ఆ రోజు కాకుండా తర్వాత రోజు తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. గోదావరి స్టైల్ చేపల పులుసు నచ్చిందా? అయితే ఒక లైక్ వేసుకోండి. స్పైసీ అండ్ ట్యాంగీ చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టాలో గోదారమ్మాయి మౌనికాని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.